అప్పగించిన దానిని కాపాడారు. చెప్పండి ఈ మాట. దేవుడు అప్పగించిన దానిని కాపాడారు. ఈరోజు మనం ఆ పని చేయగలమా? దేవుడు అప్పగించిన దానిని కాపాడుకునే విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని కాపాడటమే కాదు, మనల్ని వర్ధిల్ల చేస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని గొప్పవారిగా చేస్తాడు. ఏ పనైనా నువ్వు పూనుకో, ఎక్కడైనా తిరుగు, బ్రహ్మాండంగా నువ్వు ఉండేటట్టుగా దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈయనకి చెప్పిన రెండో మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఏం కంగారు పడొద్దు, కలవరపడొద్దు. మరి స్కూల్ పిల్లల విషయంలో టెన్షన్ పడుతున్నారు కొంతమంది, ఆ టెన్షన్ కూడా పడొద్దు. నేను రెండో మాట చెప్పేసి నేను ముగించేస్తాను. అదేంటంటే, ఒకటి యెహోవా అప్పగించిన దానిని కాపాడు. రెండవది ఆయన మార్గములను, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకో. ఎక్కడున్నా సరే ఇది మాత్రం మర్చిపోవద్దు. దేవుని వాక్యం చదవటం మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటం మర్చిపోవద్దు. మన పిల్లలకు మనం చెప్పాల్సిన మాట ఏంటో చెప్పనా? నానా, నువ్వే పనైనా చేయి, ఎక్కడైనా తిరుగు, ఎక్కడైనా ఉండు, ప్రతిరోజు బైబిల్ తీసుకొని చదవటం నేర్చుకో. ప్రతిరోజు బైబిల్ చదువు. ప్రతిరోజు బైబిల్లో నుండి కాసేపు దాని మీద కూర్చొని ధ్యానం చేయి. ఈ బైబిల్ని ధ్యానం చేయి. ధ్యానం చేసి బైబిల్ ప్రకారం జీవించే ప్రయత్నం చేయి. ఎక్కడున్నా సరే సక్సెస్ నిన్ను వరిస్తుంది అనే మాట మన పిల్లలకు మనం చెప్పాలండి. హల్లెలూయా. ఏమండి, అదే వాళ్ళని వర్ధిల్ల చేస్తుంది. ఏమండి, ఒకసారి మనం ఆలోచిస్తే ఒక 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 యవనస్తుడు ఇంజనీరింగ్ చదవటానికి ఆ యవనస్తుడు కాలేజ్కి వెళ్ళాడండి. ఆ కాలేజ్ ఇదివరకు ఇక్కడ విజయవాడలో లేవు కాబట్టి, ఇదివరకు విజయవాడలో లేవు, చెన్నైలో ఉండే ఆ కాలేజెస్. ఈ చెన్నైకి వెళ్ళాడండి చదువుకోవటానికి. ఇంజనీరింగ్ చదవటానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు తండ్రి గారు ఏం చేశారంటే ఒక బైబిల్ ప్రజెంట్ చేశారు. బైబిల్ ప్రజెంట్ చేసి, నాన్న ఈ బైబిల్ రోజు చదివే, ఈ బైబిల్ రోజు చదువు, ఈ బైబిల్లో ఉన్న ప్రకారం చేయడానికి ప్రయత్నం చేసుకో, చదువుల్లోనూ సక్సెస్ అవుతావు, ఎక్కడున్నా ఏ పని చేసినా నువ్వు సక్సెస్ అవుతావు, నిన్ను దేవుడు కాపాడుతాడు. నిన్ను కాపాడటానికి మేము లేము, నీకు సాయం చేయడానికి మేము లేము, కానీ దేవుడే నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నాన్న నువ్వు ఏ పనైనా చేయి, కానీ నువ్వు బైబిల్ మాత్రం ప్రతిరోజు చదువు నాన్న. ఈ బైబిల్ ప్రతిరోజు చదివితే చాలా బాగుంటుంది నాన్న, నీ భవిష్యత్తు, నీ చదువు కూడా మంచి సక్సెస్ అవుతుంది నాన్న అని చెప్పాడు. సరే నాన్న, నీకు మాట ఇస్తున్నాగా నేను చదువుతాను అన్నాడు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయాడు. బైబిల్ పట్టుకునే కాదు, బైబిల్ సూట్ కేసులో పెట్టుకొని ఈ సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన అతగాడు బైబిల్ అనేది తీయలేదండి. ఒక్కరోజు కూడా తీయలేదండి. తండ్రికి ఇచ్చిన మాట గుర్తు చేసుకొని ఒక్కరోజు కూడా బైబిల్ తీయలేదు. తండ్రి ఫోన్ చేసినప్పుడల్లా, అరే నాన్న బైబిల్ తీసావా? తీసాను డాడీ. అరే బైబిల్ చదివావా? చదివాను డాడీ. మన పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు నిజంగా బైబిల్ చదువుతున్నారో వాళ్ళ బైబిల్ చదవట్లేదో మనకు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన చేయట్లేదో మనకు తెలుసా? మనం మట్టుకు మనం అడుగుతూ ఉంటాం, ఏమని? బైబిల్ చదువుతున్నావు నాన్న, బైబిల్ చదువు. ఏమండి, ఎవరి కోసం చదవాలి బైబిల్? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరి కోసం స్తుతి చేయాలి? ఎవరి భవిష్యత్తు బాగుండాలంటే అలా చేయాలండి. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత చదువుతున్నాం అని అడగాలి. ఈ తండ్రి అడుగుతున్నాడు, చదువుతున్నాను డాడీ అన్నాడు. సరే, ఒక రోజున ఫీజు కట్టాల్సి వచ్చింది. 10,000 ఫీజు కట్టాల్సి వచ్చింది. ఈ 10,000 ఫీజు కట్టాల్సి వస్తే ఇప్పుడు ఆ 10,000 కోసం డాడీకి ఫోన్ చేశాడండి. డాడీ 10,000 ఫీజు కట్టాలి అన్నాడు. నాన్న బైబిల్ చదువుతున్నావా అన్నాడు. ఫీజు కట్టాలంటే బైబిల్ అంటావేంటి? ఫీజు కట్టాలి అన్నాడు. ఫీజు కట్టాలి అనేటప్పటికీ, కాదురా మళ్ళీ బైబిల్ చదువుతున్నావా అన్నాడు. మళ్ళీ ఇది కోపం వచ్చింది. బైబిల్ చదివితే ఫీజు వచ్చేస్తుందా? అప్పుడు తండ్రి కోపం వచ్చి, అరే నువ్వు నిజంగా బైబిల్ తీస్తే ఆ బైబిల్లో 10,000 చెక్కులు కనీసం 10 పెట్టానురా నేను. సరిగ్గా 23వ కీర్తన దగ్గర ఓ 10,000 రూపాయల చెక్కు ఉంటుందిరా. ఆ చెక్కు తీసుకెళ్ళిస్తే అయిపోద్దురా పని. నువ్వు బైబిల్ రోజు చదివే అలవాటు నీకుంటే ఎప్పుడో ఆ చెక్కులన్నీ నీకు కనపడాయి. ఇచ్చిన బైబిల్ ఇచ్చినట్టుగా జిప్పు కూడా నువ్వు తీయకుండా, నువ్వు బైబిలే ఓపెన్ చేయకుండా ఉన్నావురా ఎన్నాళ్ళు నాకు తెలుసు అంటే అప్పుడు బైబిల్ తీశాడంట అండి. అప్పుడు బైబిల్ తీశాడు అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఈ చెక్కులు పెట్టి ఆ చెక్కులు ఇచ్చి పంపించాడండి తండ్రి. 23వ కీర్తన చదవరా అంటే ఆ 23వ కీర్తన తీయంగానే దాంట్లో ఉందండి ఆ 10,000 రూపాయల చెక్కు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకి ఏ టయానికి ఏది అవసరమో ఆ అవసరమైన దాన్ని దేవుడు మనకి సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. మన ప్రతి అక్కర తీర్చే దేవుడు ఉన్నాడు. అయితే మనం ఏం చదవాలి? ప్రతిరోజు
బైబిల్ చదవాలి, బైబిల్ని అనుసరించి నడవాలి అని అంటున్నాడు. మొదటి మాట. రెండో మాటలు చెప్పాను మీకు, పెద్ద ఎక్కువ నేను చెప్పలేదు. నేను రెండు మాటలు చెప్పాను. ఒకటేమో దేవుడు అప్పగించిన దానిని కాపాడు. ఆ రెండో మాట ఏంటండి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకో. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. ఈ రెండు పనులు చేయి. ఏ పనైనా పూనుకో, ఎక్కడైనా తిరుగు. ఈ రోజున దేవుని పేరట నేను చెప్తున్నాను, కూర్చున్న మీ అందరికీ, అలాగే ఈ శబ్దంతరం ద్వారా వింటున్న వారందరికీ నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, ఈ రెండు పనులు మీరు చేయండి. ఎక్కడైనా తిరగండి, ఏ పనైనా పూనుకోండి. తిరుగులేదు మీకు, ఎదురు లేదు మీకు. దేవుడు అలాంటి సహాయం మనందరికీ చేయనుగాక. అలాగే ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న సోదరి హాజరా గారికి దేవుడు ఈ విధమైన సహాయం దేవుడు ఆ సోదరికి చేయనుగాక. వారి పెద్ద కుమారుడి విషయంలో దేవుడు ఈ వాక్యాన్ని నెరవేర్చునుగాక. వారి రెండో కుమారుడి విషయంలో ఈ మాటను దేవుడు నెరవేర్చునుగాక. వారి కుమార్తె బాజీమా విషయంలో ఈ మాటను దేవుడు నెరవేర్చునుగాక. నెరవేరాలంటే ఏం చేయాలి చెప్పండి? మనందరం రెండు పనులు చేయాలి. ఏంటి రెండు పనులు చెప్పండి? ఆయన అప్పగించిన దానిని కాపాడుకోవాలి. రెండవది, ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. దీని మీద చాలా ప్రసంగం ఉంది, కానీ మరి ఇప్పుడు పెద్ద ప్రసంగం చెప్తే బాగోదన్న సంగతిలో నేను నా సందేశాన్ని ముగిస్తున్నాను. కాబట్టి ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మితబడిన ఈ వాక్యం మనందరి హృదయాల్లో నిలిచి ఫలించున్నట్లు, ఈ వాక్య ప్రకారం మనందరం జీవిస్తూ దేవుని అనుగ్రహాన్ని పొందటానికి ప్రభు మనందరికీ సహాయం చేయనట్లు ఈ ప్రార్థనా కోడికను ఏర్పాటు చేసుకున్న తల్లిగారు హాజరా గారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను ఆ సోదరికి దేవుడు దయచేయాలి. చాలా బలహీనరాలు ఎప్పటికప్పుడే దేవుడు బలపరుస్తూ స్వస్థపరుస్తున్నారు. పరిపూర్ణమైన ఆరోగ్యమును దేవుడు ఆ సోదరికి ఇవ్వాలని. ఈ మధ్య కాలంలో తన ఆరోగ్యం ఇంకా కొంచెం బాగోలేదని విన్నాం. ఏ బలహీనత ఉన్నా బలహీనతను దేవుడు దూరపరచాలని, ఆ గుండెదనం దేవుడు దూరపరచాలని, సుఖమైన నిద్ర ఆ తల్లికి దేవుడు ప్రసాదించాలని, పిల్లల విషయంలో ఏ విధమైన టెన్షన్ లేకుండా ఆ తల్లికి దేవుడే సహాయం చేయాలని, ఆర్థికపరమైన టెన్షన్